నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ మందిరాల్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా అల్యూమిని మీట్. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీకృష్ణ మందిరాల్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. పట్టణంలోని శ్రీకృష్ణ భజన మందిరం, పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. శుక్రవారం శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం సందర్భంగా మధ్యరాత్రి తర్వాత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలను నిర్వహించి శనివారం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం అంటూ భక్తి పార్వశంతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయాల్లో విచ్చేసిన భక్తులకు అల్పాహారం, తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పద్మావతి నగర్ లో శ్రీకృష్ణ మందిరంలో భజనలు, గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణుని అవతారం గురించి పురోహితులు ఈ సందర్భంగా తెలియజేశారు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान खाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्.
जैसे बुलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। జగత్తుకు గురువు అయినటువంటి వాడు నిజమైనటువంటి గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత అనేటటువంటి దాన్ని ఉపదేశించి సమస్తమైనటువంటి మానవాళికి, ప్రపంచానికి, ఒక మతానికి కాదు, సమస్తమైనటువంటి ప్రపంచానికి అందించినటువంటి గురువు, భగవద్గీతను అందించినటువంటి గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. భగవద్గీతలో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఇవన్నిటికీ కూడా సమస్త జనాలకు, ఈ మతం ఆ మతం అనేటటువంటిది లేదు, అందరికీ కూడా కలిపి చెప్పినటువంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అది 18 రోజుల యుద్ధంలో అర్జునికి ఉపదేశించినటువంటి గీతా సారాంశం అని చెప్పేసి అంటాడు. ఇటువంటి కృష్ణ భగవానుని యొక్క జననం మధురా నగరంలో చెరసాల అంటే జైల్లో జన్మించి ఆ జైల్లో జన్మించినటువంటి కృష్ణుడు వాటినన్నిటినీ కూడా విముక్తి పొంది గోకులం బృందావనానికి విచ్చేసి అదేవిధంగా అనేకమైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి జగత్తుకు మహా ఉపకారం చేసినటువంటి వాడు. 16,000 మంది స్త్రీలను నరకాసురుడు బంధించి తీసుకుని వెళితే ఆ 16,000 మందిని కూడా విముక్తులను చేసి తను స్వీకరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. చూడండి, అంటే 5,000 సంవత్సరాల క్రిందట అనేకమైనటువంటి జాత కంసవదార్థాయ భూభారోత్తారణాయ చ కౌరవానాం వినాశాయ ధర్మ సంస్థాపనాయ చ అంటే దుర్మార్గులను, దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించినటువంటి అర్చావతారమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే వేల సంవత్సరాలైనా కూడా మర్చిపోకుండా కృష్ణ జన్మాష్టమిని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం, వైభవంగా జరుపుకుంటున్నాం అని అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం. మనందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కలగాలి. కృష్ణ జన్మాష్టమ్యాం రోహిణీ నక్షత్రం అష్టమి రోజు జన్మించినటువంటి వాడు శ్రావణ మాసంలో జననం కాదు, అది అవతారం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ దశావతారాలలో కృష్ణావతారం, నేను మహావిష్ణువుని అని చెప్పుకున్నటువంటి అవతారం కృష్ణావతారమూర్తి. అటువంటి కృష్ణ జన్మాష్టమి మీకందరికీ కూడా శుభములు కలుగుగాక. ఆ భగవద్గీత మన ఇంట్లో కూడా పెట్టుకోవడం కాదు, దాన్ని పఠించాల్సినటువంటి అవసరం, పఠించడమే కాదు దాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ యుగానికి, ఇప్పుడుండే మన సంస్కృతికి కూడా చాలా అవసరం అనేటటువంటి రకంగా చెబుతూ అందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ బ్రహ్మోత్సవాలలో నంద్యాల పరిసర ప్రాంతం నుండి అనేక మంది భక్తులు, హిందూ భక్తులు, డోనర్స్ అందరూ వచ్చారు. రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు జరిగినాయి. 4 గంటలకు అభిషేకము, 5 గంటలకు అలంకరణ, 8 గంటలకు గోపూజ, 9 గంటలకు గ్రామోత్సవము, ఉట్టి మహోత్సవము, వెన్న ముద్దవేళ. గ్రామోత్సవంలో రుక్మిణి సత్యభామ సమేత
శ్రీకృష్ణ భగవానుడు గ్రామోత్సవంలో మన శ్రీనివాస నగర్ గాంధీ చౌక్ నుండి బయలుదేరినారు. ఈరోజు నంద్యాల పద్మావతి నగర్ లో జరుగుతున్నటువంటి ఈ కృష్ణాష్టమి వేడుకలు ఇంత దిగ్విజయవంతంగా జరగడానికి మా యాదవ సంఘ పెద్దలైతేనేమి, శ్రీకృష్ణ కమిటీ మన శ్రీకృష్ణ టెంపుల్ కమిటీ వారైతేనేమి అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగినది. అదేవిధంగా నిన్న రాత్రి శ్రీకృష్ణ జన్మ నక్షత్రం పూజలు మొదలయ్యి ఈరోజు ఉదయము మన శ్రీకృష్ణుని పూజ ప్లస్ గ్రామోత్సవము, అలాగే వచ్చిన భక్తులు అందరికీ బ్రహ్మాండమైన అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా పెద్దలు యాదవ సంఘం పెద్దలైతేనేమి, శ్రీకృష్ణ కమిటీ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరూ జెండా వందనంలో పాల్గొని విజయవంతం చేశారు. నుండి స్వామి వారికి జన్మ నక్షత్ర పూజ, ఉదయం అభిషేకము, సర్వదర్శనము, జెండా వందనము మరియు గ్రామోత్సవ కార్యక్రమము, ఆలయానికి సహకరించిన దాతలు మరియు కృష్ణ భక్తులు, యాదవ సంఘం పెద్దలు, శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ రోజు నంద్యాల నడిబొడ్డులో పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ రోజు నగరంలోని పట్టణం నుంచి కానీ పరిసర గ్రామాల పట్టణం నుంచి కానీ పెద్ద ఎత్తున వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఇంత పెద్ద కార్యక్రమము మనం 3వ వార్షికోత్సవానికి దగ్గరలో ఉన్నాము. 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ వార్షికోత్సవం మళ్ళీ మార్చిలో మనం చేయాలా. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామంటే మీ అందరి సహకారమే. 8 సంవత్సరాల నుంచి కఠోరంగా ఇక్కడ శ్రమగా చూస్తున్నాం కాబట్టి అందరి సహకారం చేసింటేనే ఇంత పెద్ద దేవాలయము. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మన ఊరు, మన గుడి, మన బాధ్యత. ఇది కుల మతాదులు కదా, అందరితో మనం చందాలు వసూలు చేసుకుని కట్టిన దేవాలయము. కాబట్టి ఇది మన ఊరు ఏదైతుందో, మన గుడి ఏదైతుందో మన బాధ్యతగా మీరు అందరూ వచ్చినారు. వచ్చిన ప్రజలందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 10-15 రోజులుగా ఇక్కడ భక్తాదులైతేనేమి, శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి, యాదవ సోదరులు అంతా కలిసి కృష్ణాష్టమి కోసం విరివిగా కృషి చేసి ఈనాటి ఈ కార్యక్రమానికి చాలా బాగా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణ దేవాలయంలో గత 2 రోజుల నుంచి యొక్క కృష్ణ జయంతి ఉత్సవాలను యాదవ సంఘ పెద్దలు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తాదులకు అందరికీ చక్కటి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా వచ్చిన భక్తులందరూ విరాళాలతో చాలా మంది సహకరించారు. ఈరోజు 16/8/2025 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కాంతినగర్ విద్యానగర్ దేవాలయం నందు ఉదయం 5:15 నుంచి స్వామివారికి కార్యక్రమాలు జరిగినాయి. స్వామివారి అభిషేకము మరియు తదనంతరము గోపూజ, ఆ తర్వాత ఉట్టి కార్యక్రమము, ఆ తర్వాత ఉదయం ఏదైతే ఉందో అల్పాహారము, విందు అవన్నీ జరిగినవి. తర్వాత ఈ ఆలయం నందు ప్రజలు బొమ్మల సత్రం మరియు కాంతినగర్ మిగతా ప్రదేశాల నుంచి కూడా విరివిగా వచ్చి జయప్రదంగా పాల్గొనడం జరిగినది. మన బొమ్మల సత్రము ఈ కాంతినగరం ప్రజలకు శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శనివారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అల్యూమిని మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, విజయకుమారి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి మరియు ఒకప్పటి అధ్యాపకులు అయిన కృష్ణప్రియ, వెంకట్రావు మరియు 2002 నుండి 2004 వరకు MBA విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ముఖ్య అతిథులను సన్మానించారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మరియు వక్తలు మాట్లాడుతూ
21 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదంతా చూడడానికి సంక్రాంతి పండుగకి అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందని తెలిపారు. ఈ కళాశాల స్థాపించిన 1984వ సంవత్సరం నుండి నేటి వరకు సాధించిన విజయాలు, మార్పుల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థులందరినీ కళాశాల యాజమాన్యం ఎంతో అభిమానపూర్వకంగా సన్మానించారు. అలాగే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కళాశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఉట్టి కొట్టించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వారితో ఉట్టి కొట్టించారు. Nagatna madam is no longer madam. Your address still reads in my ears. Every year, if you come to business evaluations, we on in every business discussions. Harikanath Reddy sir showed us the shape of communication. భారతదేశంలో మొత్తం మీద 25,000 స్కూళ్ళు ఉన్నాయి. You may not believe. That is the highest organization to maintain the education institutions in the world. ప్రపంచంలోనే మంచి ఆర్గనైజేషన్. అందులో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను జాయిన్ అయ్యాను వాళ్ళతో పాటు. నేను రాయలసీమకి బాధ్యత తీసుకున్నాను. రాయలసీమలో ఉన్నటువంటి స్కూల్స్ నేను చైర్మన్. రాయలసీమ పాలక మండలికి నేను చైర్మన్గా ఉన్నాను. రాయలసీమలో 72 స్కూళ్ళు ఉన్నాయి. రాయలసీమలో 72 స్కూళ్ళు ఉన్నాయి. అలాగే దక్షిణ మధ్య క్షేత్ర అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ఉన్నటువంటి అదొక దీంట్లోనే దక్షిణ మధ్య క్షేత్ర అంటాను విద్యాభారతి. దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా ఉండి 3 రాష్ట్రాలు నేను తిరుగుతూ ఉంటాను. అది ఒక యాక్టివిటీ పెట్టుకున్నాం. సరస్వతి విద్యాపీఠాలు అన్నటువంటి చాలా తక్కువ ఫీజులతోటి పూర్ పిల్లలకి హెల్ప్ చేసేటువంటి ఒక విద్యాసంస్థ. అలాంటి విద్యాసంస్థలు మీకు ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీరు కూడా మీకున్నటువంటి నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోండి. మనీ మ్యాటర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మనీ మ్యాటర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఫ్యూచర్ సిటిజన్ని మనం తయారు చేయడం కోసం మనం వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ వాళ్ళకి చాలా అవసరం. అట్లాగే క్రీడా భారతి అన్నటువంటిది ఒకటి ఉంది. స్పోర్ట్స్ డెవలప్ చేయడం కోసం ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఒకటి పాస్ చేసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి దాని మీద ప్రయత్నం చేస్తుంది. దానికి స్టేట్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అక్కడక్కడ క్రీడల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. మీకు ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడక్కడ మనకి కొంతవరకే మీకు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది. కానీ కాలేజీలో ఇప్పుడు ఒకటి పక్కనే మీకు దాదాపు 1.3 crores ఖర్చు పెట్టి షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం ఒకటి తయారు చేసాం. 4 వుడెన్ కోర్ట్స్, అదే సింథటిక్ మ్యాట్స్ తోటి వుడెన్ కోర్ట్స్. ఆ స్టేడియంతో పాటుగా హేమంత్ వాళ్ళ ప్రయత్నంతో మన కాలేజీలో ఉన్నటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో టీం, యూనివర్సిటీ టీం అంటే మన కాలేజీలో ఉన్నటువంటి 5 మంది పిల్లలే యూనివర్సిటీలో ఉన్నారు. ఇంకా వేరే కాలేజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వరుసగా సౌత్ ఇండియాలో యూనివర్సిటీలో కాదు, యూనివర్సిటీ లెవెల్ కాదు, సౌత్ ఇండియాలో 3rd ప్లేస్లో దాదాపుగా 3 సార్లు వచ్చారు. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ రోజుకు 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఎందుకంటే జర్నలిస్ట్ గారు నా ఆలోచన అంటారు కాబట్టి 3 అంశాలు. ఒకటి మన చైర్మన్, అంటే నాకు కూడా చైర్మన్ చదువుకోకపోయినా మన చైర్మన్ రామకృష్ణారెడ్డి సారు పుట్టినరోజు, శ్రీకృష్ణ జయంతి పుట్టినరోజు ఒకటి. రెండోది అద్భుతమైన విన్యాసం చేశాడు మొన్న ఆగస్టు 15th రోజు. సముద్రంలో రోడ్ల మీద తిరగడమే కష్టమవుతుందని భయపడే పరిస్థితి మొగోళ్ళు. ఇప్పుడు మొగోళ్ళు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి. మన హేమంత్ రెడ్డి సముద్రంలో త్రివర్ణ పతాకం తిరిగి విన్యాసం చేసి ఇచ్చినాడు. అంటే ఆయనకు అన్ని రోజుల్లో అభినందనలు తెలిపాలి. బాయిలో ఈత పోరా అంటే, కేసీ కెనాల్ ఈత పోరా అంటే భయపడి సత్తట అని. కానీ సముద్రంలో చిన్న పని కాదు, అది చాలా కష్టమైన పని, లైఫ్ అండ్ డెత్ సమస్య. కానీ ఆయనకు ఆ గిరిగల్లో ఆ పట్టు, ఆ నేర్పు, ఓర్పు అన్ని తెలుసు కాబట్టి ఆ సముద్రంలోకి పోయినాడు. ఆయనకు మనం అందరము, మనం కాదు మొత్తము దాదాపు అందరూ, అంటే భారతదేశము, ఆంధ్రప్రదేశ్, రాజ్యం అందరూ అభినందనలు తెలిపాల్సింది. రెండో అంశం
సరే మూడోది మీరు ఎంత బిజీగానే ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఈ ముగ్గురిని అభినందించాల్సిన టైం. When everyone asked us like to stay in the class, but we always try to go out. But you know, like when you complete your college and suddenly no one is calling you to back to classes, those are the memories, like you know, you can't get them back. However, like those are always beautiful days. And what something more important, more awesome is, see, like it was 2002 to 2004, almost like 21 years, and even after 21 years, seeing you people very much connected, that makes us very awesome. And of course, thanks to all the organizers for making this event a grand success. As a successor of our chairman, sir, what I can promise is, like what's his vision was there for the last 41 years, I'll definitely make it happen for the next 100 years at least. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ మందిరాల్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా అల్యూమిని మీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.